అవుతుంది. మిగతా 50 ఉద్యోగాలను మనకున్న రిజర్వేషన్ ప్రకారంగా నియామకం చేయాలి. ఇది జీవో 55 ఫెసిలిటేట్ చేసింది. జీవో 29కి పోతే ఏమవుతుంది అంటే మొదటి 50లో సపోజ్ ఒక 4 ఎస్సీలకు ఉద్యోగం వచ్చిందనుకో, వీళ్ళు ఏం చేస్తుండ్రు 16 రిజర్వేషన్ ఎస్సీలకు 16లో నుంచి 4 తీసి 12 మాత్రమే ఇస్తున్నారు. కానీ జీవో 55 ఏం చెప్తుందంటే మొదటి 50 లెక్క పెట్టము, అది మెరిటు, అందులో అందరూ రావచ్చు. ఈ కింది 50లో 16 ఎస్సీలకు పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వాలి, 10 ఎస్టీలకు పక్కకు పెట్టి వాళ్ళకి ఇవ్వాలి అనేది జీవో 55 చెప్పింది. కానీ కాంగ్రెస్ తెచ్చిన జీవో 29 ఏం చేస్తుంది అంటే సపోజు ఒక పిల్లోడు ఎస్టీ పిల్లోడు బాగా మెరిట్లో, అమ్మాయి బాగా చదివి మెరిట్లో 2 ఉద్యోగాలు వచ్చినాయి మొదటి 50లో, అప్పుడు 10 రావాలి కదా, ఆ 2 వచ్చినాయి కదా 8 ఇస్తా అంటుంది కాంగ్రెస్. బీఆర్ఎస్ ఏమన్నదంటే ఆ 2 మెరిట్లు వచ్చింది, వాళ్ళ తెలివితేటలతో వచ్చినాయి, అది రిజర్వేషన్లో రాదు, కింది 50లో వాళ్ళకు 10 లెక్కబెట్టి ఎస్టీలకు ఇవ్వాలని చెప్పింది బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇచ్చిన జీవో 29లో ఆ 2 తీసేసి 8 మాత్రమే ఇస్తామంటున్నారు. ఇది మరి ఎందుకు వాళ్ళకి అర్థమవుతలేదో తెలియట్లేదు. మళ్ళీ దాంట్లో ఇంకో ఇష్యూ ఏంటంటే సార్, గ్రూప్ 1లో 2 హాల్ టికెట్స్ ఇచ్చినారు. యూపీఎస్సీ మోస్ట్ ప్రెస్టీజియస్ స్టాండ్సే ఒక హాల్ టికెట్ ఇస్తే వీళ్ళు 2 హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చినారో కూడా మాకు చెప్పలేదు సార్ ఇంతవరకు. రైట్ అమ్మ, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడు, నువ్వు మాట్లాడగలుగుతావు. ఉమెన్ రిజర్వేషన్ చెప్పండి. అండ్ ఇంకొకటి ఈ జీవో 3 అనేది ఇచ్చారు సార్, జీవో 3 జీవో 35 అని ఇచ్చారు. సో అందులో 33% ఉమెన్ రిజర్వేషన్, ఎందుకంటే వర్టికల్ నుంచి హారిజాంటల్కి చేంజ్ చేశారు సార్. హారిజాంటల్ చేంజ్ చేసిన తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలో ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది, 33% ఇవ్వాలి. అడిక్వసీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి కదా సార్. ఇప్పుడు గ్రూప్ 2లో గ్రూప్ 3లో అది లేదు. గ్రూప్ 1లో అంటే మెరిట్లో వచ్చారు ఉమెన్ కాబట్టి అది ఫుల్ఫిల్ అయింది, కానీ గ్రూప్ 2లో గ్రూప్ 3లో అలా జరగలేదు సార్. సో ఆల్మోస్ట్ ఒక గ్రూప్ 2లోనే 80 ఉమెన్ క్యాండిడేట్స్ లాస్ అయిపోయినారు అనమాట జాబ్. అందులో ఎక్కువ ఏమంటారు నష్టపోయింది ఎవరు అంటే ఎస్సీ కేటగిరీ నుంచి వచ్చిన ఉమెన్ లాస్ అయినారు సార్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. ఇది ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం అవుతుంది సార్. మేము టీజీపీఎస్సీని కన్సల్ట్ అయినా కానీ మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే మాకు ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వలేదు, మీరు గైడ్ లైన్స్ తెచ్చుకోండి మేము చేస్తాం అంటే ఇది ఇంటర్నల్ మ్యానిపులేషన్ అయితే జరిగింది సార్ ఖచ్చితంగా. సో అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ సార్. థ్యాంక్ యూ. షార్ట్గా మాట్లాడండి బేటా, సబ్జెక్ట్ రిపిటేషన్ లేకుండా చెప్పండి. సార్ నా పేరు క్రాంతి సార్, నేను జోగులాంబ గద్వాల నుంచి వచ్చిన సార్. క్రాంతి సార్. ఓకే సార్, ఇది జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకుండా 10,954 పోస్టులు గ్రామ పాలనా అధికారుల పోస్టులు ఉన్నాయి సార్. అవి అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకొని ఒక 3,500 మంది క్వాలిఫైర్, ఇప్పుడు ఎగ్జామ్ పెట్టిన తర్వాత 3,550 మంది క్వాలిఫైర్ వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు. మిగతా పోస్టులు ఏవైతే ఉన్నావో 7,404 పోస్టులు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల నుంచి భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే ఈ అంశం ఏదైతే ఉందో జీపీఓ అనే అంశం అనేది జాబ్ క్యాలెండర్కి సంబంధం లేని విషయం సార్. ఇది సంబంధం లేని విషయం. వీళ్ళు ఈ 3,550 మంది ఇచ్చిన తర్వాత వెంటనే 7,404 మందికి డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు సార్. ఇంకో కుట్ర ఏం జరుగుతుందంటే సార్, ఈ 3,550 మంది మిగతా పోయిన తర్వాత కూడా మిగతా సిబ్బంది నుంచే ఈ జీపీఓలో కూడా తీసుకోవాలని ఒక ప్రభుత్వం కుట్ర చేస్తుంది. మరి ఆ కుట్ర ఎందుకు చేస్తుందో కూడా అర్థం కావట్లేదు సార్. ఈ 7,404 మందికి డైరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ జీపీఓ అభ్యర్థులు అన్ని జిల్లా కలెక్టర్లు కూడా మేము వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది సార్. గ్రామ పంచాయతీ ఆఫీసర్. అవును సార్. సో 7,404 ఖాళీలను నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ చేపట్టాలని మీ డిమాండ్. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఆ రోజు బట్టి గారు మాట ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే పిలవాలి. ఒక ఇంపార్టెంట్ విషయం సార్, ప్రభుత్వం ఈ జీపీఓ అధికారులను తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరణిని రద్దు చేసింది సార్. రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. వీళ్ళ ప్రధాన అంశం ఏంటంటే భూభారతిని పకడ్బందీగా అమలు చేయాలంటే గ్రామ పాలన అధికారుల వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మరి భూభారతి పటిష్టంగా అమలు చేయాలంటే దానిలో సిబ్బంది లేకపోతే నువ్వు ఏ విధంగా అమలు చేస్తావు, నిర్వహణ ఏ విధంగా ఉంటుందనేది మేము ప్రశ్నిస్తున్నాం సార్. కాబట్టి 100% 7,404 పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చి నిరుద్యోగుల ద్వారా మాత్రమే భర్తీ చేయాలని మా ప్రధాన డిమాండ్ సార్. ఓకే క్రాంతి, థ్యాంక్ యూ. లాస్ట్ ఇంకా 1 or 2 మాట్లాడి క్లోజ్ చేద్దాం. ముందుగా పెద్దలందరికీ నమస్కారం సార్. నా పేరు మల్లేష్ సార్, జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను సార్, డిఎస్సి ఆస్పిరెంట్. గత 6 నుంచి 7 సంవత్సరాల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్.
మా డిఎస్సి బాధ అయితే అది వర్ణనాతీతం సార్. ఎందుకంటే చాలామంది ఉమెన్స్ మాకు ఆస్పిరెంట్స్ ఉంటారు సార్. కోచింగ్ సెంటర్లలో 24 గంటలు వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్న పిల్లలు ఉన్నా అలాగే ప్రిపేర్ అయినా మాకు చివరికి మిగిలింది ఏమీ లేదు సార్. గత మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను చూపించి నామమాత్ర పోస్టులు ఒక 5,000 పోస్టులు మాత్రమే యాడ్ చేసి మాకు ఎలక్షన్ ముందట మెగా డిఎస్ ఇస్తాం మీకు, మాకు సపోర్ట్ చేయండి అని మమ్మల్ని అంతా మభ్యపెట్టి తర్వాత వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏదంటే సార్ ఏమీ ఇవ్వలేదు. నామమాత్రం 5,000 పోస్టులు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ 6,000 పైచిలకు పోస్టులు నోటిఫికేషన్ జారీ చేస్తే వీళ్ళు ఇచ్చింది నామమాత్రంగా 5,000 కలిపి దాన్ని మెగా డిఎస్సిగా చేసి నోటిఫికేషన్ ఎలక్షన్ ముందట ఇప్పుడు ఎలక్షన్